600 కోట్ల రూపాయ బిళ్ళల ఆస్తి ఉండి కూడా, అందం ఉండి, చదువు ఉండి, క్యారెక్టర్ ఉండి కూడా కాబోయే భార్య చేతిలో ఫా. అసలు ఈ కేతన్ అగర్వాల్ కూడా తప్పు చేశాడు. ఈ నిందితుడు తోసివేయబడ్డ కాబోయే భర్త కూడా తప్పు చేశాడు. అవేంటో ఇప్పుడు మనం చూస్తాం. ముందు కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఎలాంటి ఎఫ్ఐఆర్లు, లవ్వులు, లస్కులు, పబ్బులు, ప్లాంతర పగిడీలు ఇలాంటివేవి లేకుండా పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లికి ఒప్పుకోవడం మొదటి తప్పు. రెండోది, ఇన్ని కోట్ల ఆస్తి ఉండి కూడా బలాదురుగా తిరిగి పోర్ష్ కార్లు అవి ఇవి అని చెప్పి ఎక్కడో స్కాట్లాండ్లోనో అమెరికాలోనో సెటిల్ అవ్వకుండా తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ, తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి చేసుకొని ఇంట్లోనే ఉంటూ బిజినెస్ చూసుకోవాలి, తల్లిదండ్రులకు సపోర్ట్ చేయాలి అనుకోవటం. మూడో తప్పు, ఇది అతిపెద్ద తప్పు. గతంలో కూడా ఒకసారి తోసివేయబడి ఆ విషయం తెలిసి కూడా ఈ సియా, దీని పేరు ఏదో ఉంది కదా, వాడి ఫియాన్సీ పేరు సియా గోయల్, ఇది అప్పుడు తోసేసి కూడా అబద్ధం చెప్పింది. నేను ఎందుకు తోసానంటే ఒక ప్రమాదకరమైన పాము నీ కాలు దగ్గరికి వచ్చింది, అందుకే నేను తోసాను తప్ప నిన్ను చేయాలని కాదు అని చెప్పింది. ఇది గుడ్డిగా నమ్మాడు కేతన్ అగర్వాల్. ఒకవేళ నమ్మకుండా అప్పుడే ఇంట్లో ఈ విషయం డిస్కస్ చేసి అనుమానం కనుక క్రియేట్ అయ్యుంటే మైండ్లో ఈరోజు హాయిగా బతికేవాడు. కాబట్టి ఏమర్థమైంది మనకి? ఉట్టి అమాయకుడు, చదువుకున్న అమాయకుడు, 100 కోట్లున్న అమాయకుడు, తల్లిదండ్రుల మాట వింటూ మంచి దారిలో నడుచుకుంటున్న అమాయకుడు. కట్ చేస్తే తోసేశారు, అయిపోయింది, పోలీసులు తీసుకెళ్లారు కదా వీడి భార్యని, సియా గోయల్ని. నాకు బీర్ కావాలి అని చెప్పింది నిన్న పోలీస్ స్టేషన్లో. అది నాకు బీర్ ఇస్తే నేను మిగతా విషయాలు మీతో మాట్లాడతా. ఆయనకి బట్టతల ఉంది, నాకు అది నచ్చలేదు. విగ్గు పెట్టుకుంటాడు, నాకు అది నచ్చలేదు, అందుకే అని చెప్పింది. కట్ చేస్తే ఈ సియా గోయల్ తండ్రి గుండెపోటు వచ్చేసింది ఆ షాక్లో. తర్వాత కొంచెం రికవర్ అయిన తర్వాత ఓపెన్గా చెప్పేశాడు, నా కూతురు కనుక ఈ తప్పు చేసింది అని ప్రూవ్ అయితే సేమ్ ప్లేస్ నుంచి నా కూతురు కూడా తోసేయండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కేతన్ అగర్వాల్ నా అల్లుడు, నా కొడుకు లాంటోడు, ప్రాణం ఎవరికైనా ప్రాణమే అని చెప్పాడు. శభాష్. ఇప్పుడు తల్లి ఏం చెప్పింది? ఈ సియా గోయల్ తల్లి సేమ్ అదే చెప్పింది. మేము పెళ్ళి కుదుర్చుకున్నప్పుడు నీకు అబ్బాయి అంటే ఇష్టమేనా అని ఆల్మోస్ట్ 9-10 సార్లు నేను అడిగాను. ఇష్టమే, ఓకే మామ్ అని చెప్పింది అని తల్లి చెప్పింది. మేము అసలు ఊహించలేదు. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నా సరే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా భర్త చెప్పినట్లుగా సేమ్ ప్లేస్ నుంచి తోసేసినా నాకు అభ్యంతరం లేదు, లేదా కోర్టు వారి ఆర్డర్ ప్రకారం ఉరి బిగించినా కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇలాంటి కూతురు నా కడుపున పుట్టినందుకు చాలా బాధగా ఉంది. బంగారం లాంటి వ్యక్తిని చిరిమేసింది అని తల్లి చెప్పింది. ఇది మాత్రం బీరు కావాలంటుంది పోలీస్ స్టేషన్లో. కాబట్టి పెళ్ళి చేసుకున్నా చంపేస్తున్నారు, పిల్లలు పుట్టినా చంపేస్తున్నారు, పిల్లలు పెద్దల్ని చంపేస్తున్నారు, పెద్దలు పిల్లల్ని చంపేస్తున్నారు, పెళ్ళికి ముందే చంపేస్తున్నారు, పెళ్ళి తర్వాత చంపేస్తున్నారు, పిల్లలు పుట్టాక చంపేస్తున్నారు, పుట్టక ముందు చంపేస్తున్నారు, ఎలా ఉన్నా చంపేస్తున్నారు.